Recording in progress. చెప్పండి అమ్మా, మీరు ఏ ప్రాబ్లం ఫినిష్ చేశారు? ప్రాబ్లమ్స్ అండి, థర్డ్ ప్రాబ్లం ఒకటి ఫినిష్ చేసాం మనం, అంతే కదా? ఇప్పుడు ఓకే, థర్డ్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ వచ్చినాయండి మీకు? అంతా క్లారిటీ వచ్చింది? సొల్యూషన్ వరకు రాసారా మొత్తం నీట్గా రాసారా? ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ నెంబర్ 1 చదివి క్వశ్చన్ దేని గురించి ఇచ్చారో మనం ఏం చేయాలో చెప్పాలండి. ఇదేనమ్మా క్వశ్చన్ నెంబర్ 1 చదివి పని చేయలేదు కదా మీరు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 1, 2 చేద్దాం ఫస్ట్. మనకి క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? మీకు మెటీరియల్స్ ఇవ్వలేదండి, ఇచ్చారా? మెటీరియల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. సిక్స్ మీరు చేయలేదు నన్ను. ఓకే, మేబీ టుమారోతో మీ ఇద్దరు లెవెల్ అయిపోతారు. మరి మీరు క్వశ్చన్ నెంబర్ మనం 1, 2 చేద్దామండి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటండి? టైం మ్యాట్రిక్స్. చూడండి, ఇక్కడ ఏం ఇచ్చారు? ప్రాఫిట్స్ అండి. చూడండి, ప్రాఫిట్స్ కదా ఇచ్చింది. మరి మనకి ఇచ్చింది మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్సా, మినిమైజేషన్ మ్యాట్రిక్సా? మ్యాక్సిమైజేషన్. మరి ఫస్ట్ ఏం చేయాలి? మనం మినిమైజేషన్కి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకునే కన్నా ముందు మనం ఒక పాయింట్ రాయాలి, నోట్ పాయింట్ రాయాలి. ఏం రాయాలి? అబౌట్ ప్రాఫిట్, సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ మ్యాక్సిమైజేషన్. తర్వాత కన్వర్ట్ చేసి రాసుకోవాలి. రాయండి లోపు. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటండి? మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్ కదా. మరి మనం మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా రాసుకోవాలండి? హైయెస్ట్ నెంబర్ తీసుకొని దాని నుంచి ఏం చేయాలి? అన్ని ఎలిమెంట్స్, మ్యాట్రిక్స్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ సపరేట్ చేసి రాసుకోవాలండి. రాసుకోండి మరి అలాగే.
రెండు మినిమైజేషన్ మ్యాట్రిక్స్ చేశారా? మీకు వచ్చిన మ్యాట్రిక్స్కి తర్వాత ఏం చేయాలి మనం మరి? రో మినిమైజేషన్, నెక్స్ట్ కాలం మినిమైజేషన్. మ్యాక్సిమైజేషన్ సారీ రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేసిన వచ్చిన మ్యాట్రిక్స్ చెప్పండి అమ్మ ఒకసారి అయిపోతే. చెప్పండి అమ్మా మ్యాట్రిక్స్ చెప్పండి ఒకసారి. 0 2 2 4 1 3 0 4 10 6 0 12 0 2 1 3. రైట్ చేసారా? సార్ మీరు చూడండి మేడం, మీకు వచ్చిన మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ ఒకటేనా? అంతే అండి. నాకు ఆర్డర్లోనే డౌట్ అండి. ఈ క్వశ్చన్ అయినా మీరు చేసింది క్వశ్చన్ నెంబర్ 2ఏనా? 1 చేశారా? నేను చెప్పింది క్వశ్చన్ నెంబర్ 2 కదా. మీరే క్వశ్చన్ చేస్తున్నారు 2 కదా. నేను ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదండి క్వశ్చన్ నెంబర్ 2కి. సరే అది స్ట్రైక్ ఆఫ్ చేయమాకండి, నెక్స్ట్ పేజ్లో రాయండి, కంటిన్యూ చేస్తాను తర్వాత. కంగారు పడొద్దండి, స్టార్టింగ్లో స్లోగా వెళ్ళినా ప్రాక్టీస్ చేసే కొద్దీ తొందరగా అయిపోతాయండి ప్రాబ్లమ్స్. చెప్పండి సార్ మ్యాట్రిక్స్. 9 6 3 0 3 2 1 0
3210. మీరు కూడా చేయండి. రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేసి మీకు వచ్చిన సేమ్ మ్యాట్రిక్స్ కాదో చూసుకోండి. నేను వస్తాను. చేసుకుంటే మనకి పడుతుంది కదండి. మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి, మనం ఫర్ ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ ఆల్ ద జీరోస్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్లా ఉన్నాయండి, ఈ రెండు డ్రా చేసుకోండి. ఇప్పుడు మరి ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ చేసామా లేదా ఎలా తెలుసుకోవాలి మనం? నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ అండి. బట్ మనకి ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమో 2 వచ్చినాయి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమైంది 4 ఉంది. మరి ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ చేసినట్టు అండి. మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలండి, సెలెక్ట్ ద లీస్ట్ అన్కవర్డ్ ఎలిమెంట్ సపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద అన్కవర్డ్ ఎలిమెంట్స్ అండ్ యాడెడ్ టు ఇంటర్సెక్షన్ పాయింట్. ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది ఒకటే కదా ఉన్నది మనకి, ఒకచోట యాడ్ చేసి రిమైనింగ్ అన్కవర్డ్ ఎలిమెంట్స్ అన్నింటికి లెస్ చేసి ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. ఫ్రేమ్ చేసి చెప్పండి మరి మ్యాట్రిక్స్ నాకు. ఇంత రెండు వచ్చింది. చెప్పండి ఫస్ట్ లైన్ ఎక్కడ డ్రా చేసుకోవాలి, లాస్ట్ రో, ఇంకా లాస్ట్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చినాయండి, మీరు ఇలా ఆప్టిమల్ సొల్యూషన్ అప్లై చేయని ప్రతిసారి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి బ్రాకెట్లో 4 అని మెన్షన్ చేసుకుని నాట్ ఈక్వల్స్ టు సింబల్ ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి రాసుకుని ద ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్ నాట్ అప్టైన్డ్ అని చెప్పి రాయాలి ప్రతిసారి, ఓకేనా? ఇప్పుడు చెప్పండి మరి నెక్స్ట్ ఎలా రాసుకోవాలి, లీస్ట్ అన్కవర్డ్ ఎలిమెంట్ ఎంత ఇప్పుడు కూడా 1 కదండి, 1 లెస్ చేసుకొని రాసుకోవాలి కదా. 7 4 2 0 1 0 0 0 1 0 0 0 0 0 1 2. ఏ మ్యాట్రిక్స్ వచ్చిందండి మీకు కూడా? ఇప్పుడు చెప్పండి మరి లైన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి నేను, సెకండ్ రో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ రోలో ఉంది, థర్డ్ రోలో ఉంది, ఫోర్త్ కాలంలో కూడా ఉందండి. ఈ మ్యాట్రిక్స్ అయితే మనం ఎలా తీసినా పర్లా, బట్ నార్మల్గా అయితే మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు నేను ఈ లైన్లో డ్రా చేశాను అనుకోండి లైన్, నెక్స్ట్ నాకు ఎక్కడ 2 జీరోస్ అవుతున్నాయిగా, బట్ నేను అలా డ్రా చేసుకోకుండా
నేను అలా డ్రా చేసుకోకుండా సెకండ్ రోలో డ్రా చేశాను అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నాకు సెకండ్ హైయెస్ట్ కూడా 3 వస్తుంది కదండి. నేను ఇదే డ్రా చేసుకుంటే ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 zeros, ఇక్కడ 1 zero, 2 zeros, 2 లైన్స్ వచ్చినాయండి. సో ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ చేసినట్టే లేదా? అప్టైన్. సో ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే నెంబర్ ఆఫ్ లైన్స్ టు వన్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ అప్టైన్. ఓకేనా మేడం? సరే, ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆప్టిమల్ అసైన్మెంట్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను దేనికి అసైన్ చేయాలి చెప్పండి. నాకు ఇక్కడ 2 to 3 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. మీరు చెప్పండి, మనం అసలు అసైన్మెంట్ చేసేటప్పుడు ఏం చూడాలి? ఎనీ లైన్ విత్ సింగిల్ జీరో, ఇదర్ రో ఆర్ కాలం, అంతే కదా. ఏ రో ఆర్ ఏ కాలంలో సింగిల్ జీరోస్ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ కాలం వైజ్ వెళ్ళే కాబట్టి ఆ రోలో ఉన్న జీరో క్యాన్సిల్ అయ్యింది. నెక్స్ట్ సింగిల్ జీరో ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ రోలో సింగిల్ జీరో ఉన్నది కదండి. రో వైజ్గా చూసుకుంటే ఆ కాలంలో ఉన్న జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ అండి ఈ వాల్యూస్ చూసుకుని రాసుకోవాలండి. మనం ఈ 4 వాల్యూస్లో ఎటు రాసుకున్నా సేమే ఉన్నాయి కాబట్టి ఎలా అయినా అసైన్ చేసుకోవచ్చు నిజమే. బట్ సరే, ప్రాఫిట్ బేస్ చేసుకుంటానండి. ఇక్కడ 25 తీసుకున్నా ఇక్కడ 20 తీసుకోవాలి, ఇక్కడ 20 తీసుకున్నా ఇక్కడ 25 తీసుకోవాలి మెయిన్ మ్యాట్రిక్స్లో, అంతే కదా. అంతేనండి. ఇప్పుడు ఇక్కడ 25 తీసుకున్నాను అనుకోండి, ఈ 20, 25 క్యాన్సిల్ అయిపోతాయి. ఆర్ఎస్ ఇక్కడ 20 తీసుకున్నాను అనుకోండి, ఈ 20, 25 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగైనా మొత్తం కలిసి 45 వస్తుంది కదా నాకు. ఈ 2 తీసుకున్నా 45 వస్తుంది, ఈ 2 తీసుకున్నా 45 వస్తుంది. సో ఏదైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను ఇక్కడ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది. నార్మల్గా అసలు అవేమి చూడొద్దండి. ఫార్ములా అంతా పక్కన పెట్టండి, మన మ్యాట్రిక్స్ అంతా పక్కన పెట్టండి. మనకి మ్యాట్రిక్స్ మొత్తం మీద ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటి? ఇది కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎంత అండి? 25 ఇక్కడ సెలెక్ట్ చేసాను, ఇవి క్యాన్సిల్ అండి. నెక్స్ట్ 20 ఉందిగా, 20 ఉంది కదండి, ఇవి క్యాన్సిల్. నెక్స్ట్ ఇది ఈ మొత్తం యాడ్ చేసి చూడండి ఒకసారి. మరి మనకు వచ్చిన ప్రాఫిట్ చూడండి ఒకసారి. 24, 25, 20, 21 ఎంతండి? 24, 25, 21, 20 90 కదా, 90 కదా. మరి నాకేంటి 99 రావాలి కదా, 90 వచ్చిందండి. ఎక్కడ అప్ చేసాం మనం? మనకి ప్రాఫిట్ అంటే రావాల్సిన మ్యాక్సిమం కదండి. ప్రాఫిట్ అంటే మనకు రావాల్సిందండి మ్యాక్సిమం. బట్ మీకు ఇక్కడ ఇంతకంటే పాసిబిలిటీ నా కళ్ళ ముందే కనిపిస్తుందిగా. మరి ఇంతకంటే బెటర్ ప్రాఫిట్ మనం అచీవ్ చేయలేమని చెప్పాలి ఈ ప్రాబ్లం చేసి. మరి ఇక్కడ మనం చేసిన అంటే మిస్టేక్ ఎక్కడ ఉంది? వెరిఫై చేయండి, చెప్పండి, ట్రై చేయండి. మీకు 3 minutes టైం ఇస్తాను, ట్రై చేయండి. 7 అయింది, 7 చూద్దాం. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఈ పాయింట్ అండి మీరు చెప్పారు ఇదేనా? ఇక్కడ నెంబర్ ఏమని చెప్పండి ఒకసారి నాకు. నిమిషం.
సరే ఒకసారి నా మ్యాట్రిక్స్ చెప్తారా మళ్ళీ చెప్పండి. 7420 1300. ఓకే అంతేనండి. ఇప్పుడు సింగిల్ రో ఆర్ కాలం అనేది చూసుకోవాలండి మనం జీరోస్. ఇక్కడ జీరో ఉంది ఫస్ట్ నాకు, అవునా? నేను ఈ M4 అనే దాన్ని జాబ్ పనికి ఆల్రెడీ అలకేట్ చేశానండి. మళ్ళీ M4 అనేది ఇంకో దానికి అలొకేషన్ చేయొచ్చాను, నేను చేయకూడదు కాబట్టి ఆ రోలో ఉన్న రిమైనింగ్ జీరోస్ క్యాన్సిల్ చేస్తాను, ఆ కాలంలో ఉన్నాయి. అర్థమైందండి? అలాగే ఇక్కడ మళ్ళీ నాకు ఈ రోలో సింగిల్ జీరో ఉంది, అంటే ఇక్కడ సింగిల్ జీరో ఉందండి, సింగిల్ జీరో ఉంది. ఇప్పుడు నేను జాబ్ 4ని M1కి ఇచ్చేసానండి. మరి ఇదే జాబ్ 4 ఇంకో మిషన్ చేయొచ్చా? చేయకూడదు కాబట్టి ఆ జీరో క్యాన్సిల్ చేస్తాం. బట్ మనకు రావాల్సిన ఆన్సర్ ఇదైతే మనకి రివర్స్లో వచ్చిందండి. ఎక్కడ మిస్టేక్ చేశారో ఫైండ్ అవుట్ చేయండి. మనకి సొల్యూషన్ అంతా చేసేది ఎందుకండి? ఇది మ్యాక్సిమం ప్రాఫిట్, ఇంతకంటే మనం ప్రాఫిట్ అచీవ్ చేయలేము అని చెప్పి చూపించడానికి ఈ ప్రాబ్లం అంతా చేస్తున్నాం. కానీ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 90. నేనే చూపించాక 99 ప్రాఫిట్ మీకు. మరి ఎక్కడ మిస్టేక్ చేసాం ఫైండ్ అవుట్ చేయండి, ట్రై చేయండి, ఏం కాదు సార్, రీవెరిఫై చేయండి ప్రాబ్లం. ఏం చేయాలండి? లీస్ట్ నెంబర్ నుంచి ఈచ్ సెల్ని సపరేట్గా రాసుకోవాలంటే లీస్ట్ నెంబర్ నుంచి తీసారండి. లీస్ట్ నెంబర్ తీసేస్తారండి, మీరు అదే చెక్ చేశారు. మనం మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? లీస్ట్ నెంబర్ నుంచి అన్ని ఎలిమెంట్స్ తీసి రాసుకోవాలండి. అంటే లీస్ట్ నెంబర్ ఎలిమెంట్ బాక్స్ ఎంత? 42. 42 మైనస్ 42 ఎంత? ఇది మనం చేయాల్సిన ఇక్కడ రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్. లీస్ట్ నెంబర్ రాసుకోవాల్సి మీరు ముందు రైటే చేశారా? మరి పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేస్తారా? మీరు రో మినిమైజేషన్ చెప్పి తీసుకొచ్చి మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ చేసేసారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ అర్థమైందా? మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? మీకు చెప్పేటప్పుడు రైటే చెప్పారు నాతో. ఏజ్ నెంబర్ నుంచి ఈచ్ సెల్ని సపరేట్ చేసి రాసుకోమని చెప్పారు, బట్ కన్ఫ్యూజ్ అయ్యి రాశారు, అంతే, ఏం కాదు. సరే, స్టెప్ బై స్టెప్ ఇక్కడ వెరిఫై చేసుకుందాం. నేను కూడా వెరిఫై చేస్తాను. చూడండి, మీరు వచ్చిన ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైనా మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైనా 0 7 14 21 12 17 22 27. సేమ్ థర్డ్ రో కూడా ఎంతేనండి? 4th రో 18 22 26 30. ఇది మనకు రావాల్సిన మినిమైజేషన్ మ్యాట్రిక్స్ యాక్చువల్లీ. ఇప్పుడు రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేయండి. మరి
డౌటా? నేను వస్తాను చెప్పి చూడండి అమ్మా, రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ కింద వచ్చిన మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. డిమాండ్ ఎంత ఉంది? 21 ఉంది. సప్లై ఫ్లోటింగ్ 7 ఉంటాయి కదా, మీరు అంత చేసుకుంటారు ఫస్ట్. నోట్ చేసుకుంటారు ఫస్ట్ ప్రెజెంట్ అదే మొత్తం 9 మీరు చేసినప్పుడు ప్రతితో కొంచెం నెక్స్ట్ నెక్స్ట్ జీరో కదా, ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి ఇంతేనండి. మీకు రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్ ఇంతేనా? వెరిఫై చేసుకున్నాము ఒకసారి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మళ్ళీ సేమ్ అండి, ఇందాక మనం అట్నుంచి చేస్తాం కదా ఇది, ఇప్పుడు ఇట్నుంచి చేస్తాం అంతే. ఇందాక మనకి జీరోస్ ఎలా వచ్చినాయి, క్యాన్సిలేషన్ ఎలా వచ్చింది స్టార్టింగ్లో. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాయాలండి దీని తర్వాత. చూడండి మీకు వచ్చిన ఫస్ట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఇంతేనా? వెరిఫై చేసుకోండి అమ్మా. ఇది మ్యాట్రిక్స్ 1 అండి, ఇది 2 ఎక్కడ వరకు చేశారు? ఎలా అయినా పర్లేదు, మీకు వచ్చిన 4 కదండి, ఎలా చేసినా పర్లేదు, హార్జెంటల్ అయినా వర్క్ అయినా పర్లేదు. అన్ని జీరోస్ కవర్ అయినాయా? అన్ని జీరోస్ కవర్ అయినాయా? ఎన్ని లైన్స్ వచ్చినాయి మీకు? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎక్కువ అయినాయి కదండి. సో ఇప్పుడు మీకు ఆప్టిమల్ సొల్యూషన్ అప్లై చేసినట్టే లేదా? ఆప్టిమల్ అసైన్మెంట్ కూడా చేశారు మీరు. ఓకేనా మేడం?
సెపరేషన్ మెథడ్ అది కొంచెం టిపికల్ మెథడ్ నేను మొత్తం చెప్పినప్పుడు చెప్తా కదా అది వదిలేసి మిగతా చేయండి అంతే అర్థం కాదు మ్యాట్రిక్స్ సార్ మళ్ళీ క్లాస్ చూడండి ఇంకేం క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ చూడండి ఓకేనా అండి ఇప్పుడు మీకు టోటల్ ఎంత వచ్చిందండి 99 ఎంతైనా మిస్టేక్ ఎక్కడ చేశారు క్లాస్ అన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదండి ఎక్కడైతే రెక్టిఫై చేసుకోవచ్చు ఎగ్జామ్లో చేయకూడదు మనం ఏ ప్రాబ్లం చేసాం 1 2 చేసామా 1 చేయలేదు కదా ప్రాబ్లం నెంబర్ 2 చేసాం ఓకేనా ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 చేద్దాం మరి ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి మేడం నాకు ఇచ్చిన మ్యాట్రిక్స్ దేని గురించి అండి ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం నెంబర్ 1 అనేది దేని గురించి ఇచ్చిన మ్యాట్రిక్స్ అండి టైం అనేది మరి ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి మినిమైజ్ చేయాలి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాలి కదా మనకి ఇచ్చింది మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అండి అయితే నాకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు ఫస్ట్ క్వశ్చన్ నార్మల్గా చేసేయండి సెకండ్ క్వశ్చన్ గురించి తర్వాత చూద్దాం సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి స్టెప్ 1 ఏంటండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ అబౌట్ ద టైమ్ సో ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ మినిమైజేషన్ స్టెప్ నెంబర్ 2 స్టెప్ నెంబర్ 2 ఏంటి బ్యాలెన్స్డ్ నెంబర్ ఆఫ్ ఇక్కడ అవి మనకి ఇక్కడ ఇవేం మెన్షన్ చేయనప్పుడు అండి బట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా జాబ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ రోజు కాలమ్స్ అని రాస్తే 1 మార్క్ పోయినట్టు మనకి ఇంతకుముందు అంటే మనకి హెడ్డింగ్స్ తెలియదు కాబట్టి రోజు కాలమ్స్ అనుకున్నాం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేసేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ అయితే చెప్పండి మనం చెప్పండి ఒకసారి రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ అండి మిస్టేక్ చేశారండి చెప్పండి ఒకసారి రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ చెప్పండి ఏమైందండి ఏం కాదండి చెప్పండి
ఇది క్లాస్ రూమ్ అండి, ఎగ్జామ్ కాదు, భయపడాల్సిన పని లేదు. చెప్పండి ఏం కాదు. చూస్తాను, నేను వెరిఫై చేస్తాను, చెప్పండి ఏం కాదు. ఈ 8ని ఈ మొత్తం ఎలిమెంట్స్ నుంచి సపరేట్ చేసి రాయాలండి, అది రో మినిమైజేషన్ అంటే. అలాగే రో 2లో లిస్ట్ నెంబర్ ఎంత? 11. ఆ 11ని మొత్తం మీద సపరేట్ చేసి రాస్తాను. ఈ 4 ఉంది, ఈ ప్రాపర్ రో నుంచి నేను విచ్ ఇస్ రో సి నుంచి ఈ 4 అనే ఎలిమెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నుంచి సపరేట్ చేసి రాస్తానండి. ఇది రో మినిమైజేషన్ అంటే. కాలం మినిమైజేషన్ అంటే ఏం చేస్తాం? రో మినిమైజేషన్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ వచ్చింది కదండి, ఆ మ్యాట్రిక్స్లో నుంచి కాలంలో ఉన్న లిస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కాలం మీద ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ నుంచి లెస్ చేసి రాస్తామండి. అదే చేశారా? చెప్పండి. ఇది మినిమైజేషన్ ప్రాబ్లమేగా మనకి ఇచ్చింది, దాన్ని మళ్ళీ మినిమైజేషన్ ఎందుకు? మనకి మ్యాక్సిమైజేషన్లో ఇస్తే మన ప్రాబ్లమ్ని మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలండి. మినిమైజేషన్ ఇచ్చేసారనుకోండి, మనం ఇంకా మినిమైజ్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ మినిమైజేషన్ ఇచ్చారు కాబట్టి మనకి ఆ పని లేదండి. ఇక్కడ అంటే మనకి దేని గురించి ఇచ్చారు? ప్రాఫిట్ గురించి ఇచ్చారండి. ప్రాఫిట్ అనేది బేసిక్గా ఎక్కువ రావాలో తక్కువ రావాలో చెప్పండి, అందుకే మ్యాక్సిమైజేషన్. మరి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ దేని గురించి ఇచ్చారు? టైం గురించి ఇచ్చారు. తక్కువ టైంలో ఎక్కువ పని చేయాలా, ఎక్కువ టైంలో తక్కువ పని చేయాలా? సో టైం అనేది తగ్గాలి కదండి మరి, అందుకే ఇది మినిమైజేషన్ మ్యాట్రిక్స్. డైరెక్ట్గా మినిమైజేషన్ మ్యాట్రిక్స్ ఇచ్చేసారనుకోండి, మనం ప్రాబ్లం నార్మల్గా చేసుకుని వెళ్ళిపోవడమేనండి. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్కి రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేద్దాం, ఓకేనా? నాతో పాటు మీరు కూడా చేయండి అయితే ఒకసారి. ఇక్కడ ఈ రో మొత్తం మీద ఉన్న లిస్ట్ ఎలిమెంట్ ఏంటి? 8 అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 12 - 8 ఎంత? 4. 10 - 8 2 2 0, అంతేనా? తర్వాత సెకండ్ రో లిస్ట్ ఎంత అండి? 11. 14 - 11 3 1 4 0. తర్వాత ఇక్కడ 4 అండి, 2 6 12 0. ఇక్కడ 7 లిస్ట్ కదండి, 1 3 2 0. రో మినిమైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను కాలం మినిమైజేషన్ చేస్తా. కాలం మినిమైజేషన్ ఈ కాలం మొత్తం మీద లిస్ట్ నెంబర్ ఏంటి? 1. సో 3 2 1 0. ఇక్కడ కూడా 1 ఉంది కదండి, 1 0 5 2. ఇక్కడ 2 అనేది లిస్ట్ నెంబర్ అండి, 0 2 10 0. ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్ ఉంటుంది. ఇది రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేయొచ్చు. మనకి వాడు డైరెక్ట్గా మినిమైజేషన్ ఇచ్చేసారనుకోండి, మనం ఇంకేం చేంజెస్ చేయక్కర్లేదు. మ్యాక్సిమైజేషన్ ఇస్తే మనం చేంజెస్ చేయాలి అప్పుడు. ఎవరు చేశారు ఇద్దరు? ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్ అని రాసి మళ్ళీ మ్యాట్రిక్స్ మొత్తం మీరు కింద రాయాలండి, ఓకేనా? ఆప్టిమాలిటీ టెస్ట్ రాసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను నేను? డ్రా ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ ఆల్ ద జీరోస్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? నాకు లాస్ట్ కాలం నేను ఇక్కడ డ్రా చేసుకున్నా. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయండి? థర్డ్ కాలం కానీ ఫోర్త్ రో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకుంటున్నా పని. నెక్స్ట్ ఇంకా ఏ రోలో చూసుకున్నా, ఏ కాలంలో చూసుకున్నా సింగిల్ జీరోస్ ఉన్నాయి కదండి. సో నేను ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎన్ని లైన్స్ వచ్చినాయి మొత్తం మీద? 4 లైన్స్ వచ్చినాయి. మరి ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయినట్టే లేదా? సో నెంబర్ ఆఫ్ లైన్స్ drawn equals to order of the matrix. The optimal solution is obtained. ఫస్ట్ లైన్ మీరు చెప్పేది? ఫస్ట్ లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ ఎక్కడి నుంచి డ్రా చేద్దాం చెప్పండి మరి మీరు. స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఎక్కడ డ్రా చేద్దాం చెప్పండి, మీరు చెప్పింది రైటే. ఫోర్త్ కాలం డ్రా చేసాం. నెక్స్ట్ ఫోర్త్ రో అంటారు మీరు, సరే ఫోర్త్ రో డ్రా చేసాం. నెక్స్ట్
థర్డ్ కాలం. నెక్స్ట్ ఎన్ని లైన్స్ వచ్చినాయి? 4 వచ్చినాయి కదా. ఆప్షన్ సొల్యూషన్ అప్టైన్ అయిపోయినట్టు కదా. లైన్ డ్రా చేయొచ్చాను, కాకపోతే అదే లీస్ట్ పాసిబుల్ కండిషన్ అయి ఉండాలి. అంతకంటే ఇంకా తక్కువ లైన్స్ డ్రా చేయడానికి అవకాశం ఉండకూడదు అన్నట్టు డ్రా చేయాలండి మనం, ఓకేనా? సరే, లైన్స్ డ్రాన్ వరకు అయిపోయింది కదండి. సో నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ అబ్టైన్డ్. మరి అసైన్మెంట్ చేద్దామా? చెప్పండి, ఇప్పుడు అసైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను? చూస్ ఎనీ రో ఆర్ కాలం సింగిల్ జీరో ఉండాలి. సింగిల్ జీరో ఎక్కడెక్కడ ఉంది చెప్పండి మరి నాకు. ఫస్ట్ కాలంలో సింగిల్ జీరో ఉందండి, విచ్ మీన్స్ నేను జాబ్ 1 అనేది డి అనే పర్సన్కి ఇచ్చేసాను. మరి డి అనే పర్సన్ ఇంకేదైనా జాబ్ చేయొచ్చా? చేయకూడదండి, అందుకే ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ అండి, సెకండ్ కాలంలో సింగిల్ జీరో ఉంది, విచ్ మీన్స్ బి అనే పర్సన్ జాబ్ చేస్తాడండి. మరి వేరే జాబ్ చేయొచ్చా? నెక్స్ట్ థర్డ్ కాలంలో జాబ్ 3 అనేది ఏ అనే పర్సన్కి ఇచ్చాను నేను. మరి జాబ్ 4 చేయొచ్చా? మళ్ళీ ఏ అనే పర్సన్ చేయకూడదు కదండి. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఒక జీరోనే కాబట్టి ఇక్కడ ఎస్టిమేట్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు మీరు కింద ఆప్షనల్ అసైన్మెంట్ పెట్టి ఏం రాయాలి? ఆపరేటర్, జాబ్, ప్రాఫిటర్, టైం. టోటల్ టైం టేకిన్ ఎంత వచ్చిందో చెప్పండి ఒకసారి. తర్వాత 30. డన్, 34 వచ్చింది. జాబ్, ఆపరేటర్, టైం అండి. ఆపరేటర్ జాబ్ టైం రాసినా పర్లేదు. సో మీరు అప్పుడు ఏమైనా రాయాలి? ఏ అనే పర్సన్కి ఏ జాబ్ ఇచ్చాం? ఏ జాబ్ 3 ఎంత టైం అండి? 10 minutes ఇలా రాసుకోవాలి. అలాగే బిసిడి, బి అనే పర్సన్కి ఏ జాబ్ ఇచ్చాం? జాబ్ 2. సి అనే పర్సన్కి జాబ్ 4. డి అనే పర్సన్కి జాబ్ 1. టైం టేకింగ్ ఎంత ఇక్కడ? 12, 4, 8. టోటల్ ఎంత అండి? 34. ఇలా రాసుకోండి. ఇక్కడ టోటల్ టైం అని చెప్పి రాసుకోండి. ఈ స్టెప్ ఇద్దరిది అయిపోతే చెప్పండి అమ్మా. ఇంకొక చిన్న పాయింట్ ఇచ్చారు కదా మరి సెకండ్ పాయింట్లో. ఇద్దరిది అయిపోయిందా? ఇప్పుడు ఒకసారి సెకండ్ పాయింట్ చూడండి. పాయింట్ నెంబర్ 2 చదవండి అమ్మ ఒకసారి. అంటే ఇప్పుడు ఏమన్నారు? ఇందాక మనం జాబ్ అనేది ఎవరికి ఇచ్చామండి? ఆపరేటర్ బికి ఇచ్చామన్నా. ఆపరేటర్ బికి ఇప్పుడు జాబ్ ఇవ్వకూడదు అంటున్నాడండి. అంటే ఇక్కడ మనం టైం అసలు కన్సిడర్ చేయకూడదండి, ఇక్కడ డాష్ పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అర్థమైందండి? క్వశ్చన్ నెంబర్ 2కి మళ్ళీ ఏమన్నాడు? బి అనే పర్సన్కి జాబ్ ఇవ్వకూడదంట. ఆ కండిషన్ బేస్ మీద ఇది ఇప్పుడు మీరు జీరో కింద కూడా కన్సిడర్ చేయకూడదండి. నథింగ్, అసలు కన్సిడర్ చేయకూడదు మీరు, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి చేయాలి మీరు. స్టెప్ నెంబర్ 3, రో మ్యాట్రిక్స్, రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ నుంచి చేయాలి మరి.
బ్రేక్ కావాలమ్మా ఎవరికైనా? అసలు కావాలి అంటే ఈ ప్రాబ్లం ఏదో తీసుకుందాం అంటే అవసరం లేదంటే కంటిన్యూ చేసేది. మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ నాకు చెప్పండి. చేశారండి? రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ చేస్తారా? సరే ఒకసారి మ్యాట్రిక్స్ చెప్పండి నాకు. 4 2 2 0 2 డాష్ 4 0 2 4 12 0 1 3 2 0. మీకు సేమ్ మ్యాట్రిక్స్ వచ్చిందమ్మా? ఓకే ఓకే. మ్యాట్రిక్స్ ఇక్కడ ఏం చేశారు?
కాలం 2 ఏం చేశారు మీరు ఒకసారి? జాబ్ 2లో కాలం మినిమైజేషన్ ఏం చేశారు చెప్పండి? ఇది 2వేనా? రో మినిమైజేషన్ మ్యాట్రిక్స్ చూసుకోండి ఫస్ట్. అసలు మీకు వచ్చింది ఏమైనా? 4220, 3-40, 2612, 1320. రైటేనా అండి? ఇక్కడ మీరు అందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే కాలం 2 దగ్గర, జాబ్ 2 దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. లీస్ట్ నెంబర్ ఏది ఇప్పుడు అక్కడ? కాలం 2లో లీస్ట్ నెంబర్ ఎంత అన్నది? కాలం 2 జాబ్ 2 అనమాట. ఈ స్పెసిఫిక్ కాలంలో అండి రో మ్యాట్రిక్స్ చేసిన తర్వాత, రో మినిమైజేషన్ చేసిన తర్వాత కాలం 2లో ఉన్న లీస్ట్ నెంబర్ ఎంత? 2 కదా. ఇది మనం కన్సిడర్ చేయం కదా డాష్ని. ఇక్కడ మీరు అది మిస్టేక్ చేశారు అంతే, ఏం లేదు. సో ఇప్పుడు మనం 2ని కన్సిడర్ చేసుకుని రాసుకోవాలండి. 4 1 తర్వాత మీరు ఇక్కడ రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేయలేదు ఇంకా. ఓకే, నేను కాలం మినిమైజేషన్ కూడా అయిపోయిన తర్వాత మ్యాట్రిక్స్ అడిగానండి అంతే. ఓకే ఓకే 0 0 సరే ఆగను సార్. 3 0 0 0 1 డాష్ 2. ఏది 2 అండి? చేయండి. కంగారు పడద్దండి, అస్సలు కంగారు పడద్దు. స్టార్టింగ్లో 1 or 2 days అలాగే ఉంటుందండి. మీరు దాని గురించి భయపడాలి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ అయ్యే కొద్దీ అదే వస్తుంది. E3 కింద 2. ఓకే ఓకే 2 0నా? 2 డాష్. ఓకే 1 3 3 4. ఇది 1 తర్వాత 3 4. 4 కదండి. 6 - 2 కదండి. 4 4 10 0 0 1 0. అన్నీ కన్సిడర్ చేసుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈజీ ప్రాబ్లమ్స్ అంటే కంగారు పడద్దు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నేను లైన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి? 4th కాలం డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ 4th రో. నెక్స్ట్ అంతేనండి. అన్ని జీరోస్ కవర్ అయినాయా? అన్ని జీరోస్ కవర్ అయిపోయినాయి కదా. మరి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ అయిందా? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ నాట్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో వీ హ్యావ్ టు రైట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఏమైంది? డౌటా? వ్యామ్ మెథడ్ ఒకసారి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చూసుకోండి అమ్మా. ఎంత బ్యాలెన్స్ ఉందో అంత ఇక్కడ రిమైనింగ్ ఉన్నప్పుడు చూడమ్మా. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఇంతేనా? ఇప్పుడు చెప్పండి, మరి లైన్స్ డ్రా చేసుకున్నావా? మనం ఏ రోలో చూస్తున్నాం, ఏ కాలంలో చూస్తున్నాం? హైయెస్ట్ నెంబర్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. ఫస్ట్ రో, 4th కాలం, ఫస్ట్ కాలం, బాక్స్ వచ్చేసి స్క్వేర్. ఇప్పుడు మనం ఆప్షన్ సొల్యూషన్ అప్లై చేసినట్టేనా? మరి ఆప్షన్ సొల్యూషన్ అప్లై చేసిన మనం రాసుకోవాలి. ఏం చేయాలండి? సో ఆప్షన్ సొల్యూషన్ ఇస్ అప్టైన్.
ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అసైన్మెంట్ ఎక్కడ చేయాలి నేను? ఏ రో ఆర్ ఏ కాలం సింగిల్ జీరో ఉన్న సరిగ్గా చూడండి, ఒకే ఒక చోట ఉంది. సెకండ్ రో, ఓకే, సెకండ్ రోలో సింగిల్ జీరో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ జీరో క్యాన్సిల్ చేసుకోవాలి నేను? ఆ కాలంలో ఉన్న జీరోని క్యాన్సిల్ చేసుకోవాలి, అంతేనా? ఇంకా ఇంకా సింగిల్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ కాలంలో ఉన్నాయా? సెకండ్ కా సెకండ్ కాలంలో ఎన్ని ఉన్నాయండి? సింగిల్ జీరో ఉంది కదండి, ఆ రోలో ఉన్న జీరో క్యాన్సిల్. మరి నెక్స్ట్ సింగిల్ జీరో ఎక్కడ ఉంది? నెక్స్ట్ థర్డ్ కాలంలో సింగిల్ జీరో ఉంది, సో ఆ రోలో ఉన్న జీరో క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ ఇది ఒకటే కాబట్టి మరి ఆర్టికల్ అసైన్మెంట్ అని చెప్పి రాయండి, అసైన్మెంట్ షెడ్యూల్ రాయండి. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, కాలం హెడ్డింగ్స్ ఏం పెట్టాలి ఇప్పుడు? ఆపరేటర్, సారీ, జాబ్, ఆపరేటర్, టైం. టోటల్ టైం ఎంత వచ్చిందో చెప్పండి అమ్మ తర్వాత. ఇందాక ఎంత వచ్చిందండి? ఇక్కడ మనల్ని ఏమడిగాడు చూడండి ఒకసారి, హౌ మచ్ అడిషనల్ టైం విల్ బి రిక్వైర్డ్ అన్నాడు. సో అప్పుడు మీరు కింద ఏం రాయాలి? అడిషనల్ టైం రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 36 మైనస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 2 hours అని రాస్తే అవుట్ ఆఫ్ అవుట్ పడిపోతుంది. ఏంటండి జరిపేశారు, బాగానే ఉంది విజిబిలిటీ కరెక్ట్గా. ప్రాబ్లం అయిపోతే చెప్పండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మనల్ని ప్రాబ్లం నెంబర్ 1, 2, 3 అయినాయండి. ఇంకే ప్రాబ్లమ్స్ అయినాయి? ప్రాబ్లం నెంబర్ 1, 2, 3 కాకుండా 4 కూడా అయిపోయిందండి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4 కన్నా ముందు మనం ఇంకొక సింపుల్ ప్రాబ్లం చేద్దాం. నేను చెప్పుకున్నాం ఆల్రెడీ, మీరు చెప్పరేంటి? పర్లేదులేండి, రెండోసారి నేర్చుకోవడం వల్ల లాస్ ఏమి ఉండదు కదా. సరే, క్వశ్చన్ నెంబర్ 7 చదవండి ఇప్పుడు ఒకసారి. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి, అది మినిమైజేషన్ మ్యాట్రిక్సా మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్సా? ఎందుకండి రన్స్ అనేవి ఎక్కువ కూడా దగ్గర వస్తుందా తక్కువ కూడా దగ్గర వస్తుందా? టీము క్రికెట్ చూస్తారు అందరూ. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, సెకండ్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. The given problem is about runs scored by the batsman. So the given problem is about minimization or maximization. The problem is about maximization.
మరి మ్యాట్రిక్స్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 58, 59, 60 3 నెంబర్లు ఉన్నాయా? 60. సో మరి మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 60 దగ్గర నుంచి 60లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సపరేట్ చేసి రాసుకోవాలండి. రాసుకోండి మరి. మ్యాట్రిక్స్ ఫామ్ చేశారండి. మ్యాట్రిక్స్ ఫామ్ చేసి రో మినిమైజేషన్ కాలమ్ మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ నాకు చెప్పండి. మ్యాట్రిక్స్ ఫామ్ చేశారా ఫస్ట్ అందరూ? రో మినిమైజేషన్ చేస్తున్నారా?
రో మినిమైజేషన్ కాలమ్ మినిమైజేషన్ అయిపోయిందండి. మేడం ఇది ఇంకా ప్రాబ్లం నెంబర్ 8 ఒకటే మిగిలిందా మేడం, అంతేనా? అదొకటే కదా బ్యాలెన్స్, మిగతా అయిపోయినాయి. అండి మ్యాట్రిక్స్ చెప్పండి ఒకసారి నాకు. 10 10 14 25 0 0 12 25 17 15 10 12 19 0 10 5 6 4 7 0 2 0 0 5 7. ఏమైంది మేడం? మేడం ఒకసారి ప్రాబ్లం నెంబర్ 7కి రో మినిమైజేషన్ కాలమ్ మినిమైజేషన్ చేసిన వచ్చిన మ్యాట్రిక్స్ చూడండి. నేనే చేస్తాను చూడండి ఒకసారి. చూడండి మనం చేసేద్దాం ఒకసారి. ఏది కరెక్ట్ అండి? ఈ మ్యాట్రిక్స్ రైట్ అయినా మేడం ఒకసారి మీరు చూడండి. మనం చేసిన మ్యాట్రిక్స్ రైట్ రాంగ్ కూడా చూడండి. అవునండి. 10 10 14 25 0. ఎల్స్ అసలు మనకి ఎగ్జాంపుల్లోనే ప్రాబ్లం ఉందండి యాక్చువల్గా చెప్పాలంటే. సొల్యూషన్ చేసి ఇవ్వలేదు. సరే ఇప్పుడు రైట్ అండి మీరు చెప్పిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలండి నేను మరి? రో మినిమైజేషన్ కాలమ్ మినిమైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆటోమేటిక్ లిస్ట్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఏ రో ఆర్ ఏ కాలంలో ఎక్కువ జీరోస్ ఉన్నాయి చెప్పండి. లాస్ట్ రో లాస్ట్ కాలం. నెక్స్ట్ ఫోర్త్ రో అండి. సరే
మనకి ఇంకా ఏ రోజు చూసుకున్నా ఏ కాంబినేషన్ సింగిల్ జీరోస్ ఉన్నాయి కదండి, ఎలా డ్రా చేసుకున్నా ఒకటి. బట్ ఇక్కడ నాకు ఎన్ని లైన్స్ వచ్చినాయండి మరి? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత ఉంది? మరి ఏం చేయాలి మరి ఇప్పుడు? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. మరి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాసేయండి. లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత అండి ఇప్పుడు ఉన్నది? ఎంత మేడం లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత? మరి ఈ 4 ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇంతేనండి మీకు వచ్చిన మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు మరి మళ్ళీ లైన్ డ్రా చేద్దాం ఒకసారి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి? లాస్ట్ రోలో 2 ఉన్నాయండి, 4th రోలో 2 ఉన్నాయి, లాస్ట్ కాలంలో 2 ఉన్నాయి. సో నేను ఇలా డ్రా చేసుకున్నానండి ఫస్ట్. నెక్స్ట్ ఏ రోలో చూసుకున్నా ఏ కాలంలో చూసుకున్నా సింగిల్ జీరోస్ ఉన్నాయి కదండి. మరి ఇప్పుడు ఏమైంది నాకు? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ 8. అండ్ మరి ఆప్టిమాలిటీ షెడ్యూల్ ఏం రాస్తున్నారండి? బ్యాటింగ్ పొజిషన్, బ్యాట్స్మెన్, రన్స్. బ్యాట్స్మెన్ స్కోర్ రాయాలి కదా. మరి బ్యాట్స్మెన్ పొజిషన్ 1 to 5 రాసి ఏ పొజిషన్కి ఏ బ్యాట్స్మెన్ ఇచ్చి రాసి దాని పక్కన రన్స్ రాయాలండి. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మీకు?
230 1 ఎలా వచ్చింది? 50 + 42 కదండి. 50 + 42 60 20 60 2 1 ఎలా వచ్చిందండి? 1లో రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 7లోనే పార్ట్ 1 అయిపోయింది. అయితే నాకు ఇక్కడ పార్ట్ 2 చూడండి, మరి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఇంకొక బ్యాట్స్మెన్ ఉన్నాడంటండి. యు అనే బ్యాట్స్మెన్ వచ్చాడంట. యు అనే బ్యాట్స్మెన్ వచ్చి ఇన్ని రన్స్ స్కోర్ చేశాడంట. పొజిషన్ నెంబర్ 1లో దింపితే 45 రన్స్ అంట, 2 అయితే 52, 3 38, 4 50, అలాగే 5 49. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ మొత్తాన్ని డ్రా చేసి ఇక్కడ యు అని పెట్టి ఈ నెంబర్స్ ఇక్కడ రాసుకోవాలండి. లైక్ ఇక్కడ యు అని పెట్టి 45, 52, 38, 50, 49 ఇలా మ్యాట్రిక్స్ మొత్తం రాయండి ఒకసారి చెప్తాను. మ్యాట్రిక్స్ రాసారా? మనకి ఎలాగో అంతే కాబట్టి ఫస్ట్ స్టెప్ రాయక్కర్లేదండి. ఆ రోజు మీరు రాసినా పర్లేదు. గివెన్ మ్యాట్రిక్స్ అబౌట్ ద రన్స్, ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ మ్యాక్సిమైజేషన్. అయితే ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయినాయా? మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? డమ్మీ కాలమ్ యాడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్. వీ హావ్ టు యాడ్ డమ్మీ కాలమ్. ఏనమ్మా డమ్మీ కాలమ్ పెట్టి చేయండి. డమ్మీని దేంతో మెన్షన్ చేసుకోవాలండి? డి. కాలమ్ అయిన రో అయినా డీతోనే మెన్షన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? రో మినిమైజేషన్, కాలమ్ మినిమైజేషన్ చేసాను.
చెప్పండి, మీరే చెప్పండి మరి. మనం ఫస్ట్ స్టెప్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకోవాలా, మినిమైజేషన్ రాసుకోవాలా? నేను చూస్తాను ఒకటి ఎవరో ఏంటంటే మేడం, ఫస్ట్ ఇక్కడ డమ్మీ రో యాడ్ చేస్తాం కదా, డమ్మీ కాలం యాడ్ చేస్తాం కదండి యూకి. ఫస్ట్ మనం ఇక్కడ యూ డమ్మీ కాలం యాడ్ చేసి పొజిషన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం జీరోస్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ యూ రాసుకుంటాం కదా, యూ ఏం రాసుకున్నాం? 45, 52, 38, 50, 49 రాసుకుంటాం. ఎప్పుడు నేను మ్యాక్సిమైజేషన్ టు మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకోవాలా అవసరం లేదా? ఎందుకు అవసరం లేదండి? మ్యాట్రిక్స్ ఈక్వల్ అయింది రైటే, కానీ మనకి ఇచ్చింది మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్ కదా, మరి మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. మీకు చెప్పిన ప్రాబ్లం ఎలా చెప్పండి ఒకసారి. మీకు చెప్పిన ప్రాబ్లం నేను పాయింట్ నెంబర్ 2 చెప్పానా? మ్యాక్సిమైజేషన్ ఇచ్చారండి. ఇప్పుడు మనం డమ్మీ కాలం యాడ్ చేసుకున్నాం. డమ్మీ కాలం యాడ్ చేసుకోవడం స్టెప్ 1, స్టెప్ 2నా? స్టెప్ 1. ఎప్పుడు మరి మ్యాక్సిమైజేషన్ ఉన్న మ్యాట్రిక్స్ని మినిమైజేషన్ కన్వర్ట్ చేయాలక్కర్లేదు. హైయెస్ట్ నెంబర్ ఎంత అండి మనకి ఇచ్చిన దాంట్లో? 60. మరి 60 నుంచి మనం మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకోవాలా? చేయండి మరి. నేను నోట్స్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఒకసారి మీరు ఇక్కడ నాకు చెప్పాల్సింది ఏంటి సార్ అంటే, డమ్మీ కాలం యాడ్ చేసిన తర్వాత మ్యాక్సిమైజేషన్ టు మినిమైజేషన్ చేయాలా, ఆర్ఎల్స్ మ్యాక్సిమం టు మినిమైజేషన్ చేసిన తర్వాత డమ్మీ కాలం యాడ్ చేయాలి? అవునా? అప్పుడు మనకి అక్కడ ఏమైపోతుంది? డమ్మీ కాలంలోనే మొత్తం 60 అయిపోతాయి కదండి. 60 - 0 రాస్తాం కదా. ఫస్ట్ ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం మినిమైజేషన్ చేసిన తర్వాత డమ్మీని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం మొత్తాన్ని, విచ్ మీన్స్ ఇక్కడ వరకు కన్సిడర్ చేసి మనం ఏం చేయాలి? ఫస్ట్ మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేసేయాలి, తర్వాత డమ్మీ కాలం అని యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? 10 minutes అయిపోతే ప్రాబ్లం మనకి. 10 minutes.
ఆర్గనైజేషన్ బాగా చేశారు. ఏం పెట్టి మొత్తం చెప్పి జీరో రో మినిమైజేషన్ కాల్ మినిమైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు వచ్చిన మ్యాట్రిక్స్ చెప్తారా నాకు? అయిపోయిందా? అన్ని రో మినిమైజేషన్ కాల్ మినిమైజేషన్ అయిపోయిందా? ఊరికి అడిగలేండి, చేయండి చేయండి. రో మినిమైజేషన్ ఏమైనా చేంజెస్ ఉంటాయా అండి? లాస్ట్ అయినా చేంజెస్ ఎక్కడ ఉంటాయండి? లాస్ట్ రోలో కూడా చేంజెస్ ఏమి ఉండవు కదా, కాలం మినిమైజేషన్ ఒకటే చేంజెస్ ఉంటాయి ఇప్పుడు మనకి. ఇది కూడా జీరోనే కదా. సో మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు కాలం మినిమైజేషన్ ఒకటి చేసి సరిపోద్దండి. కెమెరా కొంచెం స్లైట్ చెప్పండి. ఇటు ఇటు అటు అటు ఇంకొంచెం. డన్. రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ చెప్పండి అమ్మ ఒకసారి అయిపోతే.
ఏమైందండి? అయినా చెప్పండి ఒకసారి మరి మ్యాట్రిక్స్ 18, 20, 24, 35, 3, 0, 16, 30, 43, 35, 16, 0, 8, 12, 19, 0, 3, 0, 38, 41, 39, 42, 18, 0, 0, 0, 5, సేమ్ మ్యాట్రిక్స్ అని ఇక్కడ వచ్చింది. లాస్ట్ రోలో 13, 8, 21, 10, 4, ఇక్కడ మ్యాట్రిక్స్ ఇప్పుడు 18, 20, 24, 35, 3, 0, 16, 30, 43, 35, 16, 0, 8, 12, 19, 0, 3, 0, 38, 41, 39, 42, 18, 0. ఎన్ని జీరోస్ అండి? ఓకే 1, 3, 13, 8, 21, 10, 4, 0. ఇంతేనండి.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్టిమాలిటీ టెస్ట్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ నాకు ఇక్కడ కనబడుతున్నాయండి, ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి జీరోస్? థర్డ్ రో, ఇంకా అంతే కదండి. మరి నెంబర్ ఆఫ్ లైన్స్ నాట్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయ్యిందా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాయాలి కదా. లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత అండి? 3 కదా. ఇప్పుడు మరి 3ని రిమైనింగ్ అన్కౌంట్ ఎలిమెంట్ నుంచి లెస్ చేయాలి, ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాడ్ చేయాలి. చేద్దాం మరి. మ్యాట్రిక్స్ చూడండి అమ్మ ఒకసారి, మీరు రాసుకోవడం అయితే మీ మ్యాట్రిక్స్ నా మ్యాట్రిక్స్ ఒకటేనా కదా చూడండి. ఏ మ్యాట్రిక్స్ అని వచ్చింది? అయినా సరే ఇప్పుడు నాకు ఏమైందండి, అగైన్ నెంబర్ ఆఫ్ లైన్స్ నాట్ 4 వచ్చినాయండి, ఆర్డర్ మ్యాట్రిక్స్ 6 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ మళ్ళీ రాయాలి. అవునండి, ఇక్కడ అండి 3 అంటారా? 3 అంతే కదండి. చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి? 4. చూడండి మీకు వచ్చిన మ్యాట్రిక్స్. ఎలా డ్రా చేసినా పర్లేదండి, పర్లేదండి, తీసుకోవచ్చు. అగైన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ 4 ఉన్నాయండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇలా డ్రా చేస్తే నాకు 2 ఉన్నాయి. అగైన్ 4 వచ్చినాయండి. మళ్ళీ మనం ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఒకసారి 5 to 6 టైమ్స్ కూడా రాయాల్సిన అవసరం వచ్చిందండి. ఇక్కడ నాకు లీస్ట్ అనుకోవాలి 4 అండి. సో ఇక్కడ నేను 11, 13, 17, 32, 0, 1, 4 కాబట్టి 8, 22, 35, 31, 12, 0, 4, 8, 15, 0, 3, 4, 34, 30, 33, 31, 38, 14, 0, 0, 0, 0, 5 కదండి, 9, 4,
4 కాబట్టి 4 యాడ్ చేస్తే 8. అలాగే ఇక్కడ 5 0 13 6 0 0. ఇక్కడ 3 zeros ఉన్నాయండి. 3 zeros ఉన్నాయి. ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఇక్కడ సింగిల్ జీరో. మ్యాట్రిక్స్ 4. ఎన్ని ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ వచ్చినాయండి మీకు? ఏంటండి 5 ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ వచ్చినాయా? ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చిందా? మరి మళ్ళీ చేయాలి మరి. ఏంటండి కంగారు పడొద్దండి. అంటే ఇలాంటి కష్టమైన ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఇచ్చేసామనుకోండి భయపడిపోతుంది సబ్జెక్ట్. కష్టమేం కాదండి, రిపీట్ చేస్తున్నాం అంతే. బట్ ఈ ప్రాబ్లం చేస్తే 2 ప్రాబ్లం చేసింది అంత సమానమేనండి. అయిందండి. ఫైనల్గా నాకు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వచ్చినప్పుడు ఏం చేశానండి ఇట్లాగే. ఇదండి నాకు ఫైనల్గా వచ్చిన ఆప్టికల్ అసైన్మెంట్. ఇక్కడ మనం అడిగింది ఏంటి ఒకసారి చూడండి. ఇఫ్ అనదర్ బ్యాట్స్మెన్ యూజ్ ద ఫాలోయింగ్ యావరేజ్ రన్స్ ఇన్ ద బ్యాటింగ్ పొజిషన్ యాజ్ బిలో ఈజ్ యాడెడ్ టు ద టీమ్, షుడ్ హీ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్? ఇఫ్ సో, హూ విల్ బి రీప్లేస్డ్ బై హిమ్?
ఎవరిని రీప్లేస్ చేయాలి అని అడిగారండి. మనం డమ్మీ కాలంని ఎవరికి అలకేట్ చేసామండి? ఇక్కడ ఎస్కి అలకేట్ చేసాం కదా. ఎవరికైతే డమ్మీ కాలం అలకేట్ చేసామో వాళ్ళని రీప్లేస్ చేసి ఇప్పుడు యూ ఆడుతుంది ఆ పొజిషన్. అందువల్ల ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ కూడా ఎంత వచ్చినాయి చూడండి ఒకసారి. 50, 42, 92 ప్లస్ 60, 152, 152 ప్లస్ 111, 263 అండి. 263 రన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం రాయాలి? హూ విల్ బి రీప్లేస్డ్ బై హూమ్ అండి? ఎస్ విల్ బి రీప్లేస్డ్ బై యూ. ఇది మీరు ఫైనల్గా ఇవ్వాల్సిన కన్క్లూషన్. అవి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాస్తే వచ్చిన ప్రాబ్లం అండి ఇది. సో మ్యాక్సిమం బై టుమారో జాబ్ allocation will be done and we'll go to the transportation. ఓకేనా? లేట్ అయిపోతున్నట్టుంది. ఇంకా ఫినిషింగ్ ఏమైనా ఉంటే మీరు పీజీలో చేయండి, హోమ్ అయితే హోమ్లో చేయండి. ఓకేనా? అవి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాస్తే అయింది. ఇప్పుడు ప్రాబ్లం మనకి అంతేనా? అంతేనండి. 5th మ్యాట్రిక్స్ వచ్చింది నాకు. చేసే ప్రాసెస్ ఒకటేనండి, కాకపోతే చాలా జాగ్రత్త చేయాలి. ఒక్క నెంబర్ కానీ తప్పు వచ్చిందా ఆన్సర్ మొత్తం జై హింద్. Recording stopped.